బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ మస్తాన్ సాయి నగ్న వీడియోల కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. నిన్న ఉప్పరపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టు ప్రవేశపెట్టారు. దీంతో మస్తాన్ సాయికి 14 రోజుల రిమాండ్ విధించింది మ్యాజిస్ట్రేట్ కోర్టు. ఇటు మస్తాన్ సాయిపై 5 బలమైన సెక్షన్లు పెట్టారు నార్సింగ్ పోలీసులు. మస్తాన్ సాయి దగ్గర ఉన్న బ్యాగ్ నుంచి హార్డ్ డిస్క్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించిన తర్వాత చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు మస్తాన్ సాయికి సహకరించిన గుంటూరు వాసి షేక్ కాజా మొయినుద్దీన్ కు నోటీసులు జారీ చేశారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 300 మంది యువతులకు చెందిన ప్రైవేట్ వీడియోలున్నాయి. ఈ విషయంలో రాజ్ ప్రియురాలు ఫిర్యాదుతో అరెస్ట్ బయటపడింది. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకున్న సమయంలో మస్తాన్ సాయి ఒక మెసేజ్ మీడియాకు పంపించాడు. లావణ్య తనపై ఆరోపణలు చేస్తోందని వివరణ ఇచ్చాడు. లావణ్యను అత్యాచారం చేసి ఆ వీడియో మస్తాన్ సాయి షూట్ చేశాడు. దీంతో తన వీడియో డిలీట్ చేయాలని ఆమె మస్తాన్ సాయితో గొడవ పడింది. ఈ వ్యవహారం చాలా రోజులుగా నడిచింది. చివరికి తన వీడియో డిలీట్ చేయడం కోసం మస్తాన్ సాయి సిస్టంలోని హార్డ్ డిస్క్ లావణ్య సంపాదించుకుంది. హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి తన వీడియో కోసం వెతికే ప్రయత్నంలో అందులో 300 మందితో అబ్బాయిల నగ్న వీడియోలు ఉన్నాయి. లావణ్య దగ్గరున్న హార్డ్ డిస్క్ బయటకు వెళ్తే తన కెరీర్ మొత్తం కొలాప్స్ అయిపోతుందని అనుకున్నాడు. దీంతో హార్డ్ డిస్క్ కోసం లావణ్య ఇంట్లో విధ్వంసమే సృష్టించాడు మస్తాన్ సాయి. తన ఫ్రెండ్ కజాతో కలిసి లావణ్యపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. ప్రాణభయంతో పారిపోయిన లావణ్య నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. ఇంట్లో నుంచి పారిపోయిన లావణ్యకు ఫోన్ చేసి మరీ వేధించాడు మస్తాన్ సాయి. లావణ్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మస్తాన్ సాయి, కాజాను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 హార్డ్ డిస్క్లు, 1 ల్యాప్టాప్, 2 ఫోన్లు సీజ్ చేశారు. న్యాయస్థానం మస్తాన్ సాయికి 14 రోజుల రిమాండ్ విధించింది. మస్తాన్ సాయి నగ్న వీడియో కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, చెప్పండి. అయితే యూట్యూబర్ మస్తాన్ సాయిపై ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది? మొత్తం 300 మంది అమ్మాయిల నగ్న వీడియోలు చిత్రీకరించాడు మస్తాన్ సాయి. ఈ నేపథ్యంలో ఏ సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు? మస్తాన్ సాయి తీసినటువంటి వీడియోలు పలువురికి చూపించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. తన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో 2-3కి అదే పనిగా కూడా తాను చేసినటువంటి ఈ వీడియోలన్నీ కూడా వారికి చూపించినట్టుగా మనకు తెలుస్తుంది. దీనిపైనే పోలీసులు విచారణ అనేది చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎవరికైనా ఈ యొక్క వీడియోలు పంపించారా లేదా అన్న దానిపై కూడా కూపీ లాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చాలా బలమైనటువంటి సెక్షన్స్ని మస్తాన్ సాయి పైన వారు నమోదు చేయడం జరిగింది. దాదాపు 5 సెక్షన్స్ అనేది అతని పైన నమోదు చేశారు. దానికంటే ముందు అతని వద్ద ఉన్నటువంటి అన్ని గ్యాడ్గెట్స్ని కూడా వాళ్ళు పూర్తిగా సీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే లావణ్య ఇచ్చినటువంటి కొన్ని మొత్తం ఎవిడెన్స్లు, దానితో పాటు కేవలం మస్తాన్ సాయికి సంబంధించినటువంటి అంశమే కాకుండా దీంట్లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే దానిపై కూడా మరికొంత పేర్లపైన కూడా ఆమె ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. దానిపైన కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఇంకా కీలకమైనటువంటి అంశాలు అనేది కూడా ఒక్కొక్కటి బయటకు పడుతున్నాయి. దానితో పాటు మస్తాన్ సాయి ఇతరులతో ఫోన్ మాట్లాడినటువంటి సంభాషణలు, అంటే లావణ్య ఇంటికి వెళ్ళడానికి ముందు ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ హార్డ్ డిస్క్ రాకపోతే ఏం చేయాలి, హార్డ్ డిస్క్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, తర్వాత ఒక పార్టీ కండక్ట్ చేయాలని కూడా అతను భావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ పార్టీలో లావణ్యతో పాటు లావణ్యకు సంబంధించిన మరొక మహిళ, అంటే శేఖర్ భాషకి గతంలో పరిచయమైనటువంటి ఒక మహిళను కూడా ఆ పార్టీకి పిలవాలని కూడా వారు భావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ పార్టీలోనే వారిని మరొక కేసులో ఇరికించాలని కూడా ప్లాన్ చేసినట్టుగా మనకు సమాచారం. దానికి సంబంధించినటువంటి మొత్తం ఎవిడెన్స్ కూడా ఆ బిగ్ టీవీ చేతికి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మస్తాన్ సాయి కొంతమంది మహిళలతో ఈ న్యూడ్ కాల్స్ మాట్లాడిన తర్వాత, వీడియోలు తీసిన తర్వాత ఆ విషయం సదరొక మహిళకి తెలిసింది. ఆ మహిళ అతన్ని ప్రశ్నించినప్పుడు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినటువంటి వీడియో అనేది ఒకటి బయటపడింది. ఏకంగా అతను ఉరు వేసుకుంటూ ఏకంగా ఒక చున్ని మెడకు చుట్టుకొని ఫ్యాన్కి అతను ఉన్నప్పుడు ఒక సెల్ఫ్ వీడియో తీసుకున్నాడు. అప్పుడైతే నేను ఇంకోసారి తప్పు చేయను, నువ్వు నమ్మాలి, నేను ఇదంతా కూడా నాకు తెలియకుండా జరిగింది, నేను చచ్చిపోతానని నీకు నిజాలు తెలుసా అనేసి కూడా ఎమోషనల్గా మాట్లాడినటువంటి వీడియో అనేది ఇప్పుడు బయటపడింది. సో దాన్ని కూడా ఇప్పుడు విశ్లేషిస్తున్నారు, ఎవరితో మాట్లాడి ఏంటన్న దానిపై కూడా. సో ఇవాళ కస్టడీ వేస్తారు కాబట్టి కస్టడీకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ అనేది చేపట్టబోతారు. ఇంకా ఎవరెవరికి చూపెట్టారు, ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, డ్రగ్స్ సంబంధించినటువంటి లింకుల పైన ప్రధానంగా కూడా పోలీసులు నిఘా పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎందుకంటే డ్రగ్స్ సేవిస్తున్నటువంటి వీడియోలు కానీ, కొన్ని ఇస్తున్నటువంటి వీడియోలు కానీ
మస్తాన్ సాయికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లో ఉన్నాయి. దాంతోపాటు డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యాపారం అంటే ఎక్కడెక్కడ సప్లై చేశారనే దానిపై కూడా కొంత లింక్ అనేది దాంట్లో ఉన్నట్టుగా మనకు సమాచారం. దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దృష్టి పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పటికే మస్తాన్ సాయికి సంబంధించిన అంశం ఇరు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే బిగ్ టీవీ దీన్ని బ్రేక్ చేసిన తర్వాత అతను ఆగడాల గురించి మొత్తం వీడియోల రూపంలో కూడా బయట పెట్టిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఇట్లా చేయొచ్చా, ఎందుకంటే రేపు పొద్దున్నే మహిళలు ఏ రకంగా ఎవరితో మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు భయపడతారన్న ఉద్దేశంతో కూడా ఇప్పుడు చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మస్తాన్ సాయి పైన మరికొన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడైతే బాధిత మహిళలు ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు కాబట్టి కేవలం ఒక లావణ్య మాత్రమే ఫిర్యాదు చేసింది. ఎందుకంటే లావణ్యకు సంబంధించినటువంటి వీడియోలు తన వద్ద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అనూహ్యంగా నిన్న ఆ వీడియోలు ఒక 2-3 యూట్యూబ్ ఛానల్స్లో అవి ప్రసారం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వాటిపైన ఇప్పుడు మరి కాసేపట్లో లావణ్య కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే నేను దేనికోసమైతే భయపడ్డానో అదే అంశం ఇప్పుడు బయటపడింది. దాంతోపాటు శేఖర్ భాష కూడా కొన్ని అంశాలతో కొన్ని వీడియోలు నా దగ్గర ఉన్నాయంటూ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్తో చెప్పాడంటూ కూడా ఆమె పోలీసులకి మరి కాసేపట్లో ఫిర్యాదు అయితే చేయబోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటివరకు మస్తాన్ సాయి మీద చాలా బలమైనటువంటి కేసులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 329/4, 325/4, 109, 7778 ఆఫ్ బైఎన్ఎస్ యాక్ట్ కింద అతనిపైన కేసులు నమోదైనటువంటి నేపథ్యంగా పడుతుంది. సో 14 రోజుల పాటు కూడా ఆయన చెంచల్ కూడా జైల్లో జీవితం గడపబోతున్నాడు కాబట్టి ఇప్పుడు అతను కస్టడీకి వచ్చిన తర్వాత పూర్తిగా డ్రగ్ లింకులు మహిళలకు సంబంధించిన దాంట్లో ఇంకా ఎవరెవరు మొత్తం ఇంకా వీడియోలన్నీ కూడా పూర్తిగా ఇంకా వాళ్ళు పోలీసులు చెక్ చేస్తూనే ఉన్నారు. దాదాపు 3 ఆర్టిస్టులు కాబట్టి ఇంకా ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ల్యాప్టాప్లో నిక్షిప్తమైనాడు కాబట్టి అవన్నీ కూడా డేటా అంతా కూడా వీళ్ళు చెక్ చేసిన తర్వాత ఎవరెవరిది ఏంటి దానిపై ఇంకేమైనా బ్లాక్మెయిల్ చేశాడా ఏంటి అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అవన్నీ వివరాలు వచ్చిన తర్వాత అతనిపైన మరిన్ని సెక్షన్స్ అయితే నమోదు చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఎక్కువగా ఫోకస్ చేస్తుందన్నమాట డ్రగ్స్, న్యూడ్ వీడియోలు, బ్లాక్మెయిలింగ్ దీనిపైనే పోలీసులు మొత్తం ఫోకస్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. థ్యాంక్ యూ రాణా.